హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ దాసరి డిజిటల్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాసెస్లో యూనిట్ నెంబర్ 2ని ఫినిష్ చేసామండి. సో మనం ఇప్పుడు యూనిట్ నెంబర్ 3 స్టార్ట్ చేద్దాం. ఇది సోషియోలాజికల్ ఫౌండేషన్స్ అండ్ ఎడ్యుకేషన్స్ అనేటువంటి సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ అమ్మ. జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పటిదాకా లెర్నింగ్ అండ్ టీచింగ్లో నేను 2 యూనిట్స్ చెప్పాను. ఇందులో కూడా 2 యూనిట్స్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తాం. మన ఎగ్జామ్స్ అంటే జనవరి 20th మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈలోపు ఈ 2 సబ్జెక్ట్ సిలబస్ని కంప్లీట్ చేయాలని నేను ట్రై చేస్తున్నానమ్మా. ఓకే, సో ఇప్పుడు మనం థర్డ్ యూనిట్ చూద్దాం. థర్డ్ యూనిట్ ఏంటంటే సోషల్ చేంజ్ అండ్ ఎడ్యుకేషన్. సోషల్ చేంజ్ అంటే అందరికీ తెలిసిందే. అంటే మనం ఫస్ట్ జనరలైజ్డ్గా మాట్లాడుకుందాం. సోషల్ చేంజ్ అంటే ఏంటో, సామాజిక మార్పు. మనం బాగా చెప్పాలి అంటే క్లియర్ కట్గా సామాజిక మార్పు అంటే సమాజంలో రావాల్సిన మార్పు. మార్పు అంటే ఎప్పుడు ఏమవ్వాలమ్మా? మార్పు అనేది ఎప్పుడు కూడా మంచిగా మారాలి, చెడు వైపుకి మారకూడదు. బట్ కొన్ని చెడుకి ఉంటాయి, కొన్ని మంచికి మారుతుంటాయి. అవి మనం చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు మనం అసలు సోషల్ చేంజ్ అంటే ఏంటి, దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ యూనిట్లో ఈ ఆథర్ అనేవాడు ఏం చెప్పదలుచుకున్నాడు ఏంటనేది మనం తెలుసుకుందాం. అండ్ ఇక్కడ నేను రాస్తున్న నోట్స్ ఏదైతే ఉందో, ఇది నా దగ్గర ఉన్న నా దగ్గర 2 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి. ఆ 2 టెక్స్ట్ బుక్స్లోనూ స్టడీ చేసి రాస్తున్నా, అలాగే ఇంటర్నెట్లోనూ వెతికి ఆ మొత్తాన్ని కంప్రైజ్ చేసి నేను ఈ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్గా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ నోట్స్ని మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 3.1 సోషల్ చేంజ్ అంటే అసలు యూనిట్ నేమ్ ఏంటంటే సోషల్ చేంజ్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, సోషల్ చేంజ్ అండ్ ఎడ్యుకేషన్. అందులో 3.1 సోషల్ చేంజ్. సోషల్ చేంజ్ అంటే ఏంటి? చేంజ్ సింప్లీ మీన్స్ ఆల్టరేషన్. చేంజ్ అంటే ఏంటమ్మా? మార్పు అంటే ఏంటి? ఆల్టరేషన్. మార్చడం అంటే ఏంటి? వేరేది, ఉన్నది కాకుండా ఇంకొకటి. ఆల్టరేషన్ ఆల్ మోడిఫికేషన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సిచ్యువేషన్. లేదు, ఏదన్నా సిచ్యువేషన్ మోడిఫై అవ్వడం. మోడిఫై అవ్వడం అంటే ఏంటమ్మా? బెటర్ అవ్వడం. ఓకే, మెరుగుపరచడం. ఆల్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ త్రూ టైం. ఓకే, అది ఒక టైం లోపు జరగడం అనమాట. ఓకే, చేంజ్ అంటే ఏంటి? ఇవన్నీ ఇండికేట్ అయి ఉంటాయి. అసలు ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే మనం మోడిఫికేషన్ అనే పదాన్ని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సమాజం అనేది ఎప్పుడు కూడా సమాజంలో జరిగే మార్పుని మనం మంచిగా అవ్వాలని అనుకుంటామే కానీ చెడుగా అవ్వాలని అనుకోం. కాబట్టి దీన్ని మనం మోడిఫికేషన్గా తీసుకోవచ్చు. Change involves modification of the object or situation from its previous position. చేంజ్ అంటే ఏంటమ్మా? ప్రీవియస్ పొజిషన్కి మించి ఆ సిచ్యువేషన్ కానివ్వండి, ఆ ఆబ్జెక్ట్ కానివ్వండి మోడిఫై అవ్వడం. అంటే ఇప్పుడు సపోజ్ మన సెల్ ఫోన్స్ తీసుకోండి, దాంట్లో ఏం చేంజ్ వచ్చింది? ఫస్ట్ కార్డ్లెస్ ఫోన్స్ అనేవాళ్ళం మనం. ఓకే, కార్డ్లెస్ ఫోన్స్ అంటే దాదాపుగా మన చేయంత ఇంకా పెద్దవి, ఇంకా చాలా పెద్ద సెల్ ఫోన్స్ ఉండేవి. అవి జేబులో కూడా పట్టమన్నమాట. అట్లాంటి ఫోన్స్ ఉండేవి. ఓకే, నెక్స్ట్ అవి ఏమైపోయినాయి? నోకియా ముద్దు సెట్లు అని వచ్చినాయి, బాగా అమ్ముడుపోయినాయి అప్పుడు, నేను చాలా చిన్నపిల్ల ఉన్నప్పుడు. ఓకే, ఆ నెక్స్ట్ కెమెరా ఫోన్స్ వచ్చినాయండి. ఆ నెక్స్ట్ చైనా పీసెస్ వచ్చినాయి. సో ఇవన్నీ వాటిలో అంతా ఏమవుతూ వచ్చింది? ఫస్ట్ ఫోన్ అనే దాంట్లో ఫోన్ మాట్లాడుకోవడమే చాలా ఎక్కువగా ఉండేది. ఆ ఫోన్ మాట్లాడుకోవడానికే టవర్స్ సిగ్నల్స్ అందేవి కావు. బట్ ఆ తర్వాత ఏమైంది? టవర్స్ అందాయి, సిగ్నల్స్ అందాయి, దాంట్లో మెమరీ కార్డు వేసుకున్నాం, సాంగ్స్ వేసుకున్నాం, దాంతో అలాగే కెమెరాని యూస్ చేసుకున్నాం. అండ్ నౌ ఇప్పుడు వచ్చిన స్మార్ట్ ఫోన్స్ని యూస్ చేసి మనకి ఏమైందమ్మా? యాక్చువల్గా డైరెక్ట్గా ఇప్పుడు మొత్తం ఫోన్లోనే ఉంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ ఫోన్లోనే ఉన్నాయి. ఓకే, వాటికి సంబంధించిన మొబైల్ లింక్స్ ఇవన్నీ ఏంటి? సెల్ ఫోన్లో వచ్చిన మోడిఫికేషన్. ఓకే, సో చేంజ్ అంటే చేంజ్ ఎలా జరుగుద్ది? చేంజ్ అంటే మీకు అర్థం కావాలని చెప్పేసి నేను చెప్తున్నా. చేంజ్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్లో కానీ ఒక సిచ్యువేషన్లో కానీ దానికి అంతకు ముందు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు పరిస్థితి మెరుగవ్వడం, మోడిఫై అవ్వడం. ఓకే, సో జోసెఫ్ ఫిషర్ అనే ఒక శాస్త్రవేత్త 1964లో ఏమని చెప్పాడంటే, చేంజ్ ఈజ్ వేరియేషన్ ఫ్రమ్ ప్రీవియస్ స్టేజ్ ఆర్ మోడ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. చేంజ్ అంటే ఏం లేదమ్మా, ప్రీవియస్ స్టేజ్కి ఇప్పుడున్న స్టేజ్కి వేరియేషన్ ఉండడమే. అది మంచిగా కానివ్వండి, చెడు కానివ్వండి, ఫార్వర్డ్ కానివ్వండి, బ్యాక్వర్డ్ కానివ్వండి. ఎనీ చేంజ్ ఇన్వాల్వ్స్ 3 things. ఏదైనా సరే చేంజ్ అయ్యింది అంటే దాంట్లో 3 విషయాలు ఉంటాయండి. అదేంటి? పాయింట్ ఆఫ్ డిపార్చర్ అంటే బేస్ లైన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ సిచ్యువేషన్ అండర్ స్టడీ. మనం ఏదైనా సిచ్యువేషన్ని ఏ టైంలో స్టడీ చేస్తున్నాం అనేది ఒకటి బేస్ లైన్. నెక్స్ట్ టైం స్పాన్, ఎంత టైంలో స్టడీ చేస్తున్నాం. నెక్స్ట్ డిఫరెన్స్ అబ్జర్వ్డ్ బిఫోర్
ఐ మీన్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సిచ్యువేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ డిపార్చర్. ఈ పాయింట్ ఆఫ్ డిపార్చర్కి కొంత సమయం తర్వాత అది ఆ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఈ బేస్ లైన్ తీసుకొని ఇక్కడ నుంచి, అంటే సపోజ్ మీకు ఒక విషయం చెప్పాలి అంటే ఇక్కడ ఒక గీత గీశానమ్మా, ఇది బేస్ లైన్ గా గీసుకొని ఇక్కడ ఇంకో గీత గీశాను. అప్పుడు ఏమవుతుంది, దీనికంటే ఇది చిన్నది, ఈ సిచ్యువేషన్ కంటే ఈ సిచ్యువేషన్ చేంజ్ అయిందని చెప్తున్నాం కదా, దీన్నే మనం చేంజ్ అంటాం. అంటే ఇదే ఈ మూడు థింగ్సే అనమాట. ఈ మూడు థింగ్స్ ఏముంటాయి, పాయింట్ ఆఫ్ బేస్ లైన్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ డిపార్చర్, అలాగే టైం గ్యాప్ ఉంటుంది, అలాగే మన డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ 3.1.1 మీనింగ్ ఆఫ్ సోషల్ చేంజ్. ఓకే, మీనింగ్ ఆఫ్ సోషల్ చేంజ్ అంటే ఏంటి, అంటే సోషల్ చేంజ్ అంటే అసలు మీనింగ్ ఏంటి. ద టర్మ్ సోషల్ చేంజ్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ద చేంజెస్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ ఇంటరాక్షన్ అండ్ ఇంటర్ రిలేషన్షిప్స్. సోషల్ చేంజ్ అంటే సామాజిక మార్పు అనేది ఎప్పుడు ఎక్కడ జరుగుద్దమ్మా, సమాజంలో జరుగుద్ది. ఓకే, సో సామాజిక అంటే సోషల్ చేంజ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద చేంజెస్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ ఇంటరాక్షన్స్. హ్యూమన్ ఇంటరాక్షన్స్ లో ఏ విధంగా అయితే ఈ చేంజెస్ జరుగుతాయి ఏంటి అనేది స్టడీ చేయడం, వాటిని ఇండికేట్ చేసేదే సోషల్ చేంజ్. అండ్ ఇంటర్ రిలేషన్షిప్స్, వాటి మధ్యలో ఉండే ఇంటర్ రిలేషన్షిప్స్ కూడా. సో సోషల్ చేంజ్ అనేది అంటే సామాజిక మార్పు ఎప్పుడు జరుగుద్దామా, హ్యూమన్స్లో ఉండేటువంటి వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళ ఇంటరాక్షన్స్లో కానీ చేంజెస్ వస్తే ఆటోమేటిక్గా సోషల్ చేంజ్ అనేది వచ్చింది. అది ఈ లైన్ మీనింగ్. సోషల్ రిలేషన్షిప్స్ ఆర్ అండర్స్టూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ ప్రాసెస్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్స్. ఈ సోషల్ రిలేషన్షిప్స్ అనేవి మనకు ఎలా అర్థం అవుతాయి అంటే సామాజికంగా ఉండే సంబంధాలు అవన్నీ ఎలా అర్థం అవుతాయి అంటే సోషల్ ప్రాసెస్ వల్ల అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్స్ మూలంగా. ఓకే, సోషల్ రిలేషన్షిప్స్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటున్నాం, ఆ ఇల్లు ఒక వీధిలో ఉంటుంది, అదొక వార్డుకు సంబంధించి ఉంటుంది, ఆ వార్డుకి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, అలాగే దానికి ఒక కార్పొరేటర్ ఉంటాడు. ఇవన్నీ ఏంటి, వాళ్ళతో మనకు ఉండే రిలేషన్షిప్స్ అన్ని ఏంటి, అవన్నీ సోషల్ రిలేషన్షిప్స్ అమ్మా, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కావు. ఓకే, ఆ వార్డుకి ఒక కార్పొరేటర్ ఉంటాడు, ఆ కార్పొరేటర్ పైన ఒక మేయర్ ఉంటాడు. వీళ్ళంతా ఏంటి, మనకి ఒక సోషల్ ఇంటరాక్షన్స్. అలాగే కలెక్టర్, అలాగే సోషల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి సోషల్ ఆర్గనైజేషన్స్. ఓకే, ఆ ఆర్గనైజేషన్స్ లో ఉండే పర్సన్స్ అందరిలోనూ మనకు ఉండేటువంటి రిలేషన్షిప్స్ ఏంటి, సోషల్ రిలేషన్షిప్స్. ఓకే, అవి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, సోషల్ ప్రాసెస్ని బట్టి, అలాగే సోషల్ ఇంటరాక్షన్స్ని బట్టి, ఓకే, అట్ ద సేమ్ టైం సోషల్ ఆర్గనైజేషన్స్ బట్టి. ఈ మూడింటిని కూడా అండర్స్టాండ్ చేసుకుంటే మనం రిమైనింగ్ థింగ్స్ని కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, సో thus the term social change is used to describe variations in social interactions, social process and social organizations. సో ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఈ సెంటెన్స్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, సోషల్ చేంజ్ అనేది అంటే సోషల్ చేంజ్ అయితే ఆ సోషల్ చేంజ్ని మనం దేంట్లో చూడొచ్చు అంటే సోషల్ చేంజ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్. సామాజిక మార్పు అనేది దేన్ని నిర్వచించడానికి ఉపయోగపడుతుందమ్మా, వేరియేషన్స్, మార్పులు. ఎందులో జరిగేవి, సోషల్ ఇంటరాక్షన్లో, అలాగే సోషల్ ప్రాసెస్లో, అలాగే సోషల్ ఆర్గనైజేషన్స్లో. ఓకే, సోషల్ ఇంటరాక్షన్లో, సోషల్ ప్రాసెస్లో అండ్ సోషల్ ఆర్గనైజేషన్స్లో జరిగేటువంటి మార్పుల్ని, వాటిలో జరిగే వేరియేషన్స్ని స్టడీ చేయడానికి మనకి సోషల్ చేంజ్ అనేది బాగా యూజ్ అవుతుంది. దిస్ ఇన్క్లూడ్స్ ఆల్టరేషన్స్ ఇన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఇది సోషల్ స్ట్రక్చర్లో కానీ సోషల్ ఫంక్షన్స్లో కానీ ఆల్టరేషన్స్ లేదా మోడిఫికేషన్స్ని ఇంక్లూడ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ చేంజ్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సోషల్ లైఫ్. ఈ చేంజ్ అనేది అంటే సోషల్గా మనకి రిలేషన్షిప్స్లో ఇంటరాక్షన్ కానీ వాటిలో ఉండే చేంజెస్ కానీ అవి చాలా వాటిని మన సోషల్ లైఫ్ని కూడా బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. అందులో మన ఫ్యామిలీ ఉండొచ్చు, నైబర్హుడ్, ప్లే గ్రూప్, వర్క్ ప్లేస్, రిలీజియన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్పియర్స్ అండ్ లీజర్ యాక్టివిటీస్. వీటన్నిటిలోనూ కూడా ఈ చేంజ్ అనేది బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎలా రిఫ్లెక్ట్ అయ్యింది సార్, ఎందుకు రిఫ్లెక్ట్ అయ్యింది సార్ అంటారా, అది కామన్ థింగ్ అమ్మా. ఇప్పుడు మీ ఏరియాలో ఉండే కార్పొరేటర్ ఉన్నారు కదా, మీ వార్డు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సరిగ్గా పని చేయలేదు అనుకోండి, ఏమవుతుందమ్మా, వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే, సపోజ్ కార్పొరేటర్ అనేవాడు సరిగ్గా పని చేయకపోతే ఏమవుతుంది, మనం వేసిన చెత్త ఎవరు తీసుకెళ్ళకపోతే మన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, నైబర్హుడ్ ఇబ్బంది పడుతుంది, ప్లే గ్రూప్స్, ఎకనామిక్గా ప్రతి చోట ఇబ్బంది పడుతూనే ఉంటాం. సో సోషల్ రిలేషన్స్ అనేవి, సోషల్ చేంజెస్ అనేవి వీటన్నిటినీ కూడా రిఫ్లెక్ట్ చేస్తూనే ఉంటాయి. చేంజ్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ ఈస్ నెసెసరీ గుడ్, ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్. చెప్పాం కదమ్మా, చేంజ్ అనేది గుడ్ అవ్వచ్చు లేదా బ్యాడ్ అవ్వచ్చు, బట్ వీ ఆల్వేస్ కన్సిడర్ గుడ్. మనం ఇప్పుడు మంచి జరగాలని అనుకుంటాం, మంచి వైపునే అడుగు వేయాలని అనుకుంటాం. చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ నేచర్. చేంజ్ అనేది, మార్పు అనేది ప్రకృతి సహజం, లా ఆఫ్ నేచర్ అంటే.
ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎవడో ఒకడికి ఏదో ఒకటి నచ్చకుండా ఉంటుంది. వాడు ఏదో ఒక ఆల్టరేషన్ గురించి ట్రై చేస్తూనే ఉంటాడు. అంతెందుకు ఇప్పుడు నికోల్ టెస్లా ఉన్నాడు. నికోల్ టెస్లా అనే ఆయనకి అప్పుడున్న వరల్డ్, అప్పుడున్న నేచర్ నచ్చక ఆయన కరెంటు ఇవన్నీ కనిపెట్టాడు. ఓకే, సో ఇవన్నీ ఏంటి, చేంజ్ అనేది లా యొక్క, నేచర్ యొక్క లా. సోషల్ చేంజ్ ఈజ్ ద చేంజ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. సోషల్ చేంజ్ అంటే సొసైటీలో ఏ పార్ట్లో జరిగినా కూడా అది సోషల్ చేంజ్ సామాజికంగా. ఓకే, వీటికి సంబంధించి మనం ఎప్పుడైనా సరే మీనింగ్స్ అనే వాటిని ఎప్పుడన్నా మీనింగ్ ఆఫ్ సోషల్ చేంజ్ కానీ దేనికైనా సరే మీనింగ్ అనేది మనం తెలుసుకోవాలి, అదే మీనింగ్ గురించి మనం రాయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా ఆ పర్టికులర్ టాపిక్ గురించి సైంటిస్ట్ ఇచ్చినటువంటి డెఫినేషన్స్ని మనం బాగా స్టడీ చేయాలి. వీటిని మనం ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్గా ఈ సైంటిస్ట్ నేమ్ రాసి ఎగ్జాక్ట్గా ఇది రాయాలా సార్, లేకపోతే ఎలాగా ఏమైనా మార్క్స్ కట్ చేస్తారా, ఇట్లాంటి డౌట్స్ ఉంటుంటాయి. నేనైతే మీకు గుర్తుంటే కనుక వాళ్ళ నేమ్స్కి అవి రాయండి, లేదా మీకు తెలిసిన నేమ్కి మీకు తెలిసిన డెఫినేషన్ రాసి పడండి. ఎవరికి ఏం గుర్తుండకపోవచ్చు మేబీ. ఓకే, సో లేదు ఈ డౌట్ ఎందుకు అంటారా, అసలు సైంటిస్టుల నేమ్స్ లేకుండా డైరెక్ట్గా డెఫినేషన్స్, మీకు తెలిసిన డెఫినేషన్స్ అన్ని రాసేసేయండి. మెకైవర్ అండ్ పేజ్ వీళ్ళు ఏం చెప్పారంటే సోషల్ చేంజ్ గురించి, సోషల్ చేంజ్ ఇస్ ద చేంజ్ ఇన్ ద సోషల్ రిలేషన్షిప్స్. సోషల్ రిలేషన్షిప్స్లో ఉండేటువంటి చేంజ్నే మనం సోషల్ చేంజ్ అంటామని చెప్పారు. జోన్స్ అనే ఆయన ఏం చెప్పాడు, సోషల్ చేంజ్ డిస్క్రైబ్స్ వేరియేషన్, మోడిఫికేషన్ ఆఫ్ అన్ ఆస్పెక్ట్, సోషల్ ప్రాసెస్, సోషల్ ప్యాటర్న్, సోషల్ ఇంటరాక్షన్. ఇందాక చదువుకున్నాం ఈ పాయింట్ మనం. ఓకే, కింగ్స్లే డేవిస్ ఈయన ఏం చెప్పాడంటే సోషల్ చేంజ్ ఈజ్ మీన్డ్ ఓన్లీ సచ్ ఆల్టరేషన్స్ దట్ ఈజ్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సొసైటీ. ఈయన ఏం చెప్పాడంటే సొసైటీ ఫంక్షన్ అవ్వడానికి ఉండేటువంటి స్ట్రక్చర్లో జరిగేటువంటి ఆల్టరేషన్స్నే మనం చేంజ్ అనాలి అన్నాడు. ఓకే, సో ఎంఈ జోన్స్ ఏమన్నాడంటే సోషల్ చేంజ్ ఈజ్ ఎ టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ వేరియేషన్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ ఎనీ ఆస్పెక్ట్. ఎందులో అయినా సరే, ఏ ఆస్పెక్ట్లో అయినా సరే జరిగేటువంటి వేరియేషన్ కావచ్చు, అలాగే మోడిఫికేషన్ కావచ్చు, దాన్ని ఏమంటాం మనం, సోషల్ చేంజ్ అంటాం అమ్మ. ఆక్బర్న్ అనే ఆయన ఏం చెప్పాడు, సోషల్ చేంజ్ మీన్స్ ఏ చేంజ్ ఇన్ ద కల్చర్ అండ్ ఇన్ ఇట్స్ చీఫ్ ఫ్యాక్టర్స్, మెటీరియల్ కల్చర్ అండ్ నాన్ మెటీరియల్ కల్చర్. ఈయన ఏం చెప్పాడు చూడండి, సోషల్ చేంజ్ మీన్స్ ఏ చేంజ్ ఇన్ ద కల్చర్లో జరిగే చేంజ్. అది ఎలాగా, కల్చర్ అంటే మళ్ళీ మనకి మెటీరియలిస్టిక్ కల్చర్, నాన్ మెటీరియలిస్టిక్ కల్చర్ ఉన్నాయి. ఈ రెండిట్లో జరిగేటువంటి చేంజ్ అమ్మ, ఈ రెండిట్లో ఉండేటువంటి చీఫ్ ఫ్యాక్టర్స్లో జరిగేటువంటి చేంజ్నే సోషల్ చేంజ్ అంటామని చెప్పేసి ఆక్బర్న్ చెప్పారు. కే డివైజ్ అనే వ్యక్తి ఏం చెప్పారో చూద్దాం. బై సోషల్ చేంజ్ ఇట్ ఈస్ మీన్డ్ ఓన్లీ సచ్ ఆల్టరేషన్స్ యాజ్ అక్కర్ ఇన్ సోషల్ ఆర్గనైజేషన్ ఇన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. ఇట్ ఈస్ మీన్డ్ బై ఓన్లీ సచ్ ఆల్టరేషన్. ఇదేం చెప్తుంది, కొన్ని ఆల్టరేషన్స్ మాత్రమే ఎందులో, సోషల్ ఆర్గనైజేషన్స్లో, అలాగే స్ట్రక్చర్లో, అలాగే ఫంక్షన్స్ ఆఫ్ సొసైటీలో జరిగేటువంటి వాటిని సోషల్ చేంజ్గా కన్సిడర్ చేయాలని కే డివైస్ చెప్పారమ్మా. అలాగే హాస్టన్ అండ్ హంట్ వీళ్ళతో ఏం చెప్పారు, సోషల్ చేంజ్ రిఫర్స్ టు చేంజెస్ ఇన్ ద సోషల్ స్ట్రక్చర్ అండ్ సోషల్ రిలేషన్షిప్స్ ఆఫ్ ది సొసైటీ. ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సేమ్ గానే ఉంటాయమ్మా, పెద్దగా ఏమి ఉండదు. ఇవన్నీ కూడా సోషల్ చేంజ్ కిందకే వస్తాయి. అసలు ప్రాసెస్ ఆఫ్ సోషల్ చేంజ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సోషల్ చేంజ్ అనేది అసలు ఎలా జరుగుతుందో చూద్దాం. ఎలా జరుగుద్ది, ఫస్ట్ చేంజ్ ఇన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఒక పర్సన్కి ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్లో ఉండేటువంటి మార్పు. సపోజ్ నికోల్ టెస్లాని తీసుకోండి. సార్ నికోల్ టెస్లాని కాదు, మన ఇండియన్ సివి రామన్ని తీసుకుందాం. ఓకే, సో సివి రామన్ ఏం చేశారు, ఇప్పుడు ఆయన రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నారు. ఆ రామన్ ఎఫెక్ట్ కనుక్కునేటప్పుడు ఏం చేశారు, ఫస్ట్ చేంజ్ ఇన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. ఇండివిజువల్ అంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో ఒక పర్టికులర్ పర్సన్. సో సివి రామన్ అనే ఆయనకి పర్సనల్గా అది చేంజ్ అయింది. ఆ చేంజ్ అనేది తెలిసింది. యాటిట్యూడ్ ఆఫ్ ది ఇండివిజువల్ అది తెలిసింది కాబట్టి యాటిట్యూడ్ చేంజ్ అవ్వడం అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు యాటిట్యూడ్ చేంజ్ అవ్వడం కాదండి, అది వేవ్, యాటిట్యూడ్ ఆఫ్ ది ఇండివిజువల్. నెక్స్ట్ చేంజ్ ఇన్ సోషల్ ఇంటరాక్షన్. ఆ రామన్ ఎఫెక్ట్ని సోషల్ ఇంటరాక్షన్లో యూటిలైజ్ చేశారు. ఓకే, చేంజ్ ఇన్ సోషల్ రిలేషన్స్, దాని మూలంగా సోషల్ రిలేషన్స్లో చేంజ్ వచ్చింది. నెక్స్ట్ చేంజ్ ఇన్ సోషల్ స్ట్రక్చర్. సో ఆ సోషల్ రిలేషన్స్లో ఉండేటువంటి చేంజ్ మూలంగా సోషల్ స్ట్రక్చర్లో చేంజ్ అవుతుంది. అంతే కదమ్మా. సపోజ్ మీకు ఇది రామన్ ఎఫెక్ట్ గురించి అర్థం కాబట్టి నికోల్ టెస్లాని తీసుకుందాం. ఫస్ట్ ఆయన ఏం చేశాడు, ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్, కరెంట్ని ఎక్స్పీరియన్స్ అయ్యాడు. కరెంట్ని ఎక్స్పీరియన్స్ అయ్యాక ఏం చేశాడు, చేంజ్ ఇన్ సోషల్ ఇంటరాక్షన్. అతని ఇంటరాక్షన్ చేంజ్ అయింది. ఫస్ట్ సోషల్ ఇంటరాక్షన్స్లో ఎలక్ట్రిసిటీ అనే దాన్ని ప్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ దాని మూలంగా సోషల్ రిలేషన్స్ అనేవి చేంజ్ అయినాయి. అంతే కదమ్మా. ఇప్పుడు మనకు కరెంటు, ఫ్యాను, టీవీ, అంతెందుకు టెలిఫోన్ ఉంది, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాము అంటే ఇదంతా నికోల్ టెస్లా మూలంగానే కదా. నెక్స్ట్ చేంజ్ ఇన్ సోషల్ స్ట్రక్చర్.
సోషల్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అయింది సమాజంలో. ఎందుకు? రకరకాల కరెంట్ పోల్స్ వచ్చేసినాయి, ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసినాయి, అలాగే పవర్ జనరేషన్ ఇవన్నీ వచ్చేసాయి. వీటి మూలంగా ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇదంతా ఏంటమ్మా? ఇదంతా చేంజ్ ఇన్ సోషల్ స్ట్రక్చర్. ఈ మొత్తం జరిగాక వచ్చేదే సోషల్ చేంజ్. ఓకే, సో ఈ విధంగా సోషల్ చేంజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏమవుతుంది? ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే ఇండివిజువల్గా ఉండే ఎక్స్పీరియన్స్ అయిపోయాక యాటిట్యూడ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఉంటుంది. యాటిట్యూడ్ ఆఫ్ ఇండివిజువల్ తర్వాత సోషల్ ఇంటరాక్షన్ అమ్మ, నెక్స్ట్ సోషల్ రిలేషన్స్, నెక్స్ట్ సోషల్ స్ట్రక్చర్, నెక్స్ట్ సోషల్ చేంజ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ సోషల్ చేంజ్. సోషల్ చేంజ్ యొక్క ఫార్మ్స్ ఏంటి? ఏ విధంగా ఎన్ని రకాలుగా సోషల్ చేంజ్ అనేది జరగచ్చు? చాలా రకాలుగా జరగచ్చు. పొలిటికల్ చేంజ్. పొలిటికల్ చేంజ్ అంటే పొలిటికల్ పవర్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చేటువంటి మార్పు. ఎకనామిక్ చేంజ్. ఎకనామిక్ చేంజ్ అంటే బిజినెసెస్లో. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు మనం మోటార్ వెహికల్స్లో చూసుకుంటే అన్ని ఆటోమొబైల్ వెహికల్స్ని తీసేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ని, అంటే ఈవీ సెగ్మెంట్ అంటాం అమ్మా, ఈవీ మోటార్ ఫీల్డ్, ఈవీ బైక్స్ని, ఈవీ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకే, సో అదంతా ఏంటి? దాని మూలంగా మోటార్ ఇండస్ట్రీ యొక్క ఎకానమీ మొత్తం చేంజ్ అయిపోతుంది. అంటే బిజినెస్ చేంజ్ అయింది అంటే ఎకానమీ కూడా చేంజ్ అయిపోతుంది. అలాగే అగ్రికల్చర్, ఓకే, అండ్ రిలీజియన్. నెక్స్ట్ మోరల్ చేంజ్, అంటే నీతిలో చేంజ్ అయిపోతుంది. చాలా మందికి నీతి నిజాయితీలు వాటిలో ఉండేటువంటి చేంజ్. నెక్స్ట్ రిలీజియస్ చేంజ్, అంటే చర్చ్, మసీద్, టెంపుల్స్ వీటిలో ఉండే చేంజ్. నెక్స్ట్ సైంటిఫిక్ చేంజ్, అకార్డింగ్ టు న్యూ ఇన్వెన్షన్ ఆర్ ఫిలాసఫీ. కొత్త రకమైన ఇన్వెన్షన్ కానీ లేదంటే కొత్త రకమైన ఫిలాసఫీని కానీ ఇన్వెంట్ చేయడం. ఇవన్నీ ఏంటమ్మా? ఫార్మ్స్ ఆఫ్ సోషల్ చేంజ్. ఎన్ని రకాలుగా ఉంటుంది? పొలిటికల్ చేంజ్, అంటే 5 ఏళ్ళకి ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. ఓకే, అంటే చేంజ్ అయితే అవుద్ది, లేదంటే లేదు, ఓటర్ని బట్టి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఎకనామిక్ చేంజ్, బిజినెసెస్లో, అగ్రికల్చర్లో, రిలీజియస్లో ఉంటుంది. నెక్స్ట్ మోరల్ చేంజ్, నెక్స్ట్ రిలీజియస్ చేంజ్, నెక్స్ట్ సైంటిఫిక్ చేంజ్. ఈ 5 ఫార్మ్స్ ఆఫ్ సోషల్ చేంజెస్ అమ్మా. వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే.